హలో గాయ్స్, వెల్కమ్ టు ఐ స్టోరీ. ఈరోజు మనది పలు స్టార్ట్. ముందుగా ఆనియన్ స్లైసెస్ తీసుకుందాం. మంచి ఫ్లేవర్ కోసం పుదీనా అండ్ కొత్తిమీర కూడా తీసుకుందాం. నెక్స్ట్ ఇంకా గ్రీన్ చిల్లీ, మనకి రైస్కి తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా తీసుకుందాం. స్టార్ట్. ముందు మనకి ఆయిల్ మంచిగా వేడవాలి. ఇప్పుడు పలావ్కి సంబంధించిన మసాలా ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకుందామండి. సాజీరా అంటారు. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలండి. వేసుకొని మనం అది కూలింగ్ చేసేంత వరకు కూడా మనం మూత పెట్టేసి ఆఫ్ చేయాలి. చూసారా, మంచిగా గోల్డెన్ షేడ్ వచ్చింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాం. గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుని అది కూడా మంచిగా వేగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత పుదీనా కొత్తిమీర కూడా అందులో యాడ్ చేసుకోవాలండి. టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేసుకుందాం. అలాగే గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకుందామండి. రైస్కి సరిపడ్డ వాటర్ని కూడా యాడ్ చేసుకుందామండి. మనం రైస్కి సరిపడ్డ సాల్ట్ తీసుకొని యాడ్ చేసుకోవాలండి వాటర్లో. గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలండి. అందులో కొంచెం ఎక్కువ క్వాంటిటీ యాడ్ చేసుకుంటే చాలా స్పైసీగా ఉంటుంది అన్నమాట. మంచిగా మగ్గనివ్వాలండి. వాటర్లో రైస్ని యాడ్ చేసుకోవాలి. నానబెట్టిన రైస్ని యాడ్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకొని అయితే రెడీ అయిపోయిందండి. Like, share, and subscribe.